హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి 2025లో ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి ఏ తేదీన వచ్చింది, అలాగే ఏకాదశి తిథి ప్రారంభం అలాగే ముగింపు సమయాలేంటో క్లియర్గా ఈ వీడియోలను అయితే తెలుసుకుందామండి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయండి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనాలుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి చేసినట్టయితే 3 కోట్ల ఏకాదశులు చేసిన సమానమైన పవిత్రతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో అలాగే విష్ణు స్మరణ చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసమండి. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలోని మనకి ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి ఏ రోజున వస్తుంది, అలాగే ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో మీకు ఈ వీడియోలో వివరంగానైతే తెలియజేస్తానండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా ఏకాదశి తిథి మనకి ప్రారంభం వచ్చేసి జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుందండి ఏకాదశి తిథి అనేది. అలాగే ముగింపు వచ్చేసి జనవరి 10, 2025 ఉదయం 10:19 వరకు అయితే మనకి ఏకాదశి తిథి ఉందండి. ఏదైనా మనం సూర్యోదయంలోకి పరిగణన తీసుకుంటాం కాబట్టి మనకి 2025 వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని జనవరి 10, 2025 శుక్రవారం నాడైతే జరుపుకుంటామండి. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.